హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మోటరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+256GB వేరియంట్ 55,000కు, 12+256GB వేరియంట్ 60,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.8 ఇంచెస్ 2K ప్లస్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఒక 10-బిట్ ప్యానెల్. దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది చుట్టూతా అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇందులో మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ ఎక్కదని చెప్పేసి 5500 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. అలాగే ఇందులో LPDDR5X RAM UFS 4.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT 710 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరాను ఉపయోగించి 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 30 FPS లో HDR వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మంచిగా కలర్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి డెడికేటెడ్ గా 2-in-1 ambient లైట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. పర్లేదు, ఇందులో మెయిన్ కెమెరా అలాగే సెల్ఫీ కెమెరా కొద్దిగా డీసెంట్ గా మంచిగానే పర్ఫార్మ్ చేస్తాయి. అలాగే ఇందులో 7100 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది హలో UI Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7 Bluetooth 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC ఉంటుంది. IR బ్లాస్టర్ ఇవ్వట్లేదు. అలాగే MIL 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటుగా IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ లో వస్తుంది. అలాగే ఇందులో 17 5G బ్యాండ్స్ ఉంటాయి. USB Type-C 2.0 పోర్ట్ తోనే వస్తుంది. ఇందులో స్పెషల్ గా eSIM సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్న వాటి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8+256GB వేరియంట్ 55,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్ లో ఎవరు కూడా 2K డిస్ప్లేని అయితే ఆఫర్ చేయట్లేదు. కానీ వీళ్ళు ఇందులో 2K AMOLED డిస్ప్లేని ఇస్తున్నారు. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఈ బడ్జెట్ లో మంచిగా గేమ్స్ ని హ్యాండిల్ చేస్తుంది. కెమెరా దగ్గరనే ఇందులో టెలిఫోటో లెన్స్ లేదు. అలాగని అల్ట్రా వైడ్ లెన్స్ ఇచ్చినా కూడా అది 8 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ బ్యాటరీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగాయని చెప్పేసి అందరూ ఫోన్ల ప్రైస్లు అయితే హైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇవి గేమింగ్ కోసం ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ కెమెరాస్ అయితే దీంట్లో అంత బాగుండవు. ఎందుకంటే ఇందులో టెలిఫోటో కెమెరా లేదు. అలాగే అల్ట్రా వైడ్ కెమెరా కూడా అది ఇచ్చినా కూడా 8 మెగాపిక్సెల్ మాత్రమే ఇచ్చారు. ఇది ఒక్కటైతే గమనించుకోండి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.